మీరు కూడా క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో తెలియకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నారా? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో వెతుకుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ మీ శత్రువు కాదు, కానీ ప్లాన్ లేకుండా వాడినట్లయితే అది మీ ఎనిమీ అవ్వచ్చు. పెద్ద పెద్ద సమస్యలను మీ ముందుకు తీసుకురావచ్చు. అయితే క్రెడిట్ కార్డు పొందినా కూడా నెమ్మదిగా నిద్రపోయేదెలా, ఎలాంటి టెన్షన్ లేకుండా క్రెడిట్ కార్డ్ మనకు బెనిఫిట్ కలిగించేలా ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. క్రెడిట్ కార్డ్ వంటగది కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడినట్లయితే బ్రహ్మాండమైన ఒక భోజనం రెడీ అవుతుంది. అదే మీరు గనక క్రెడిట్ కార్డులో ఫ్రీ మనీ అని మిస్యూజ్ చేసుకున్నట్లయితే, సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మీ వేలుకు ప్రాబ్లం అవుతుంది. 2024 డాటా అని మనం చూసుకున్నట్లయితే 10,60,00,000 క్రెడిట్ కార్డు మన భారతదేశంలో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి. దీని ద్వారా అవుతున్న ట్రాన్సాక్షన్స్ ఎంతో తెలుసా? 18 లక్షల కోట్ల రూపాయలు. దాని అర్థం క్రెడిట్ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ కూడా ఉంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంది. మీరు సరిగ్గా వాడితే ప్రాబ్లం ఉండదు. మీ చుట్టుపక్కన చూసుకోండి, 2 రకాల క్రెడిట్ కార్డ్ యూజర్స్ మీకు కనపడతారు. ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ అంటే అస్సలు భయం, నేను ముట్టుకోను లైఫ్లో, క్రెడిట్ కార్డ్ నాకొద్దు అనేవాళ్ళు. ఇంకొకరు మిస్యూజ్ చేసేవాళ్ళు. చిన్న కాఫీ తాగినా కూడా క్రెడిట్ కార్డ్ అక్సెప్ట్ చేస్తారా అని అడుగుతారు. ఇవి రెండు కూడా తప్పే. క్రెడిట్ కార్డ్ ని ఎలా వాడాలో మీరు తెలుసుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. నిజమేంటంటే క్రెడిట్ కార్డ్ ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. డబ్బుకి ప్రాబ్లం ఉన్నప్పుడు సహాయం చేసే మంచి పక్కింటి వాళ్ళలాగా. కానీ ఒక్క కండిషన్, ఒక్క రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే మాత్రమే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే లేదు. రీసెంట్లీ ఒక వ్యక్తి రమేష్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆయనకి శాలరీ 80,000 రూపీస్ అండి, చేతికి 80,000 రూపీస్ దొరుకుతుంది. అయినా కూడా ప్రాబ్లం లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయగలరా, సజెస్ట్ చేయగలరా అని అడిగారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే మంచి శాలరీ ఉన్నా కూడా 3 క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తున్నాడు. ఆయన టోటల్ 8 లక్షల వరకు అప్పు ఉంది. ప్రతి నెల మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే కట్టగలుగుతున్నాడు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? నా ఇంటిలో ఉన్న గోల్డ్ ని వాడుకుని దాన్ని అమ్మేసి ఈ క్రెడిట్ కార్డ్ లోన్ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాను, మీరేం చెబుతారు అని ఒక మెసేజ్ పెట్టారు. నాకు అనిపించింది, ఈ రమేష్ గారు ఎలాంటి విషయాల గురించి ఖర్చు పెట్టుండొచ్చు? అంత పెద్దది ఏం కొనుగోలు చేశారు? లేదండి, ఆయన కొనుగోలు చేసినది సోఫా, పెళ్లిళ్ళలో గిఫ్ట్లు, కాస్ట్లీ డిన్నర్స్, పార్టీలు, ఇలాంటి వాటికి వాడుకున్నారు. అలానే ఎప్పుడైతే ఓ క్రెడిట్ కార్డులో అవుట్ స్టాండింగ్ ఎక్కువగా ఉందో దాన్ని క్లియర్ చేయడానికి ఇంకో క్రెడిట్ కార్డు ఈయన తీసుకున్నారు. ఈ తప్పు చేసుకున్నందుకు పర్వతం లాగా ఇంట్రెస్ట్ అన్నది పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు దాన్ని చెల్లించడానికి కష్టపడుతున్నారు. ఇలా 3 క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. 8 లక్షల అప్పు ఉంది. అయితే రమేష్ గారి ప్రాబ్లం కు సొల్యూషన్ ఏంటి? దానికన్నా ముందు ఈ కేసు ద్వారా మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి దాన్ని తెలుసుకుందాం. చూడండి, మీరు బారోడ్ మనీని, అంటే నా డబ్బు కాదు, క్రెడిట్ ని నా డబ్బు లాగా, ఫ్రీ మనీ లాగా మిస్యూజ్ చేసుకుంటే, సరైన టూల్స్, స్ట్రిక్ట్ బడ్జెట్ లేకుండా మిస్యూజ్ చేసుకున్నందుకు ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? జనరల్ గా ఎంతో మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎలా స్మార్ట్ గా స్పెండ్ చేయాలో తెలియదు. ఇప్పుడు రమేష్ గారి ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి కొన్నప్పుడు ప్రాబ్లంలో ఇరుక్కున్నది కాదు, చిన్న చిన్న ఖర్చులని ప్రాపర్ గా ట్రాక్ చేయలేదు, బడ్జెట్ లేదు, దాని గురించే ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఇది ఎంతో మంది ఫేస్ చేసే ప్రాబ్లం. అందుకే మీ డబ్బుని స్మార్ట్గా స్పెండ్ చేయడానికి, ఆ ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయడానికి మీరు రైట్ టూల్స్ని వాడుకుంటే మీకు సహాయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్లైస్ సూపర్ కార్డ్నే తీసుకోండి. ఇది రూపే పవర్డ్ యూపీఐ క్రెడిట్ కార్డ్. ఇది మీ డబ్బుని మేనేజ్ చేయడం చాలా ఈజీ చేసేస్తుంది. ఈ కార్డు మీకు క్రెడిట్ మాత్రమే ఇస్తుంది, యూజువల్ గా వేరే కార్డ్ ఇచ్చేటట్టు ఎలాంటి స్ట్రెస్ ఇవ్వదు. అలాంటి బెనిఫిట్స్ ఏంటి ఈ కార్డుతో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మీరు చేసే ప్రతి ఖర్చుకి క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. మీరు చేసే ట్రాన్సాక్షన్ ఎంత చిన్నదైనా సరే అప్ టు 3% ఖచ్చితంగా మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. మీరు డైలీ తాగే కాఫీ కూడా మీకు క్యాష్ బ్యాక్ ని ఇవ్వగలుగుతుంది. సెకండ్ 1, స్లైస్ ఇన్ 3. ఏంటిది? మీరు 2,000 రూపాయలు కాకపోతే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, అలాంటప్పుడు ఒకేసారికి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఈజీ పేమెంట్స్ గా మీరు డివైడ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు కొనుగోలు చేశాను, ఇప్పుడే కంప్లీట్ పేమెంట్ చేయకుండా 3 ఈజీ పేమెంట్స్ లో మీరు పే చేయొచ్చు. దీనికి ఎక్స్ట్రా చార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకే మీరేదో పెద్దది కొనుగోలు చేయాలనుకోండి, అలాంటప్పుడు ఈ ఆప్షన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ వాలెట్
వాలెట్ పైన భారీగా ఉండదు. ఈ కార్డు మీరు పొందాలంటే జీరో ఫీ అండి. ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు. మీరు సింపుల్ గా యూజ్ చేయొచ్చు, ఫెసిలిటీస్ కూడా పొందొచ్చు. అలానే దీంట్లో బిల్లింగ్ స్ట్రక్చర్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. మీ ఈమెయిల్ ఐడికి డైరెక్ట్ గా బిల్లు దొరుకుతుంది. మీ శాలరీ డేట్స్ కి చుట్టుపక్కన ఈజీగా మీరు ఒక బిల్లింగ్ డేట్ ని ఎంచుకోవచ్చు. ఎలాంటి సర్ప్రైజ్ ఛార్జీలు ఉండవు. దీన్ని పొందడం సూపర్ ఈజీ అండి. మీ ఏజ్ 18+ అనుకోండి, వ్యాలిడ్ ఐడి కార్డు ఉంటే మీకు చాలా ఈజీగా ఈ కార్డు దొరుకుతుంది. కంప్లీట్ డిజిటల్ ప్రాసెస్, ఎంతో మందికి విత్ ఇన్ మినిట్స్ అప్రూవల్ దొరుకుతుంది. సో మీరు కూడా మీ ఎక్స్పెండిచర్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ రివార్డ్స్ ని పొందాలంటే స్లైస్ యాప్ ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, రమేష్ గారి ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? క్రెడిట్ కార్డ్ లోన్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో వస్తుంది. సో మినిమం అమౌంట్ డ్యూ కడితే ఏమీ అవ్వదు, చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. ఎక్కువ వడ్డీ కడతారు. అది కాకుండా మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి వేరే లోన్ దొరికినట్లయితే, ఒకవేళ సెక్యూర్డ్ లోన్ తీసుకుంటాను, సో అలాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అలాంటి లోన్ తీసుకుని ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీన్ని క్లియర్ చేసుకోండి. ఇక మీద ఇలాంటి ప్రాబ్లం చేసుకోకండి. ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేకపోతే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాప్ ఉంది. ఆ ట్రాప్ ఏంటి? 5% మిస్టేక్ అని ఈ ట్రాప్ ని పిలుస్తారు. ఎందుకంటే ఎంతో మంది చేసే పెద్ద తప్పు ఇదే. మినిమం అమౌంట్ డ్యూ కట్టడానికి రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు ఒక నెల మీరు ఖర్చు పెట్టారు. ఫిబ్రవరిలో 50,000 ఖర్చు పెట్టారు. మీరు స్మార్ట్ అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తారు? 45 రోజుల టైం ఉంది. ఆ 45 రోజుల్లో నేను 50,000 కట్టేశాను అనుకోండి, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని కట్టేస్తారు స్మార్ట్ పీపుల్. ఈ డెట్ ట్రాప్ లో, అంటే అప్పుల వలలో చిక్కుకునే వారు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. సో 5% మినిమం అమౌంట్ డ్యూ ఈ నెల కట్టేస్తే నేను ఈ నెలకి బచావ్ అనుకుని 5%, 50,000లో 5% అంటే 2,500 రూపాయలు దాన్ని కట్టేస్తారు. ఇలా మీరు ప్రతి నెల మినిమం అమౌంట్ డ్యూ కడుతూ ఈ 50,000 రూపాయలు క్లియర్ చేసుకోవాలంటే ఎన్ని నెలలు పడుతుంది? యాక్చువల్ గా 3 సంవత్సరాలు పడుతుందండి. 36 నెలలు మీరు కట్టినట్లయితే ఈ 50,000 అప్పు అన్నది క్లియర్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినట్టు? ఆల్మోస్ట్ 38,682 రూపాయలు ఇంట్రెస్ట్ కడతారు. టోటల్ మీరు కట్టింది ఎంత? 2,500 × 36 అని చూసుకున్నట్లయితే 88,682 రూపాయలు మీరు కడతారు. అప్పు 50,000, మీరు కట్టిన వడ్డీ 38,000. అందుకే ఈ తప్పు ఎప్పుడూ చేసుకోకండి. క్రెడిట్ కార్డులో ఏదైనా తీసుకున్నారా, 45 డేస్లో ఆ అమౌంట్ ని తిరిగి కట్టడానికి వీలైతే మాత్రమే కొనుగోలు చేయండి, లేకపోతే వద్దు. ఈ మినిమం అమౌంట్ డ్యూ ట్రాప్ లో ఎప్పుడు చిక్కుకోకండి. అయితే ఎలాంటి క్రెడిట్ కార్డ్ అయినా మీరు సేఫ్ గా ఉండడానికి 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 ఏంటంటే 30% రూల్ అండి. ఈ 30% రూల్ ఏం చెప్తుందంటే, మీకు 1 lakh రూపీస్ క్రెడిట్ లిమిట్ ఉంది, అయినా కూడా మీరు వాడాల్సింది దాంట్లో 30% మాత్రమే, అంటే 30,000 మాత్రమే. 50,000 క్రెడిట్ లిమిట్ మీకుంది, అలాంటప్పుడు మీరు వాడాల్సింది జస్ట్ 15,000 మాత్రమే. క్రెడిట్ నే నమ్ముకుని ఇడు ప్రతి నెల ఎక్స్పెన్సెస్ చేస్తున్నాడు అని అనిపించదు. అలా చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అలా కాకుండా మొత్తం లిమిట్, అంటే 1,00,000 రూపాయలు ఉంది క్రెడిట్ లిమిట్, 1,00,000 రూపాయలు కూడా వాడేసుకుంటా అన్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్, అంటే సిబిల్ స్కోర్ చాలా పెద్దగా దెబ్బతింటుంది. రెండోది, ఈఎంఐ ఆప్షన్ ని చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాలి. ఒకవేళ మీరు ఏదో బిగ్ పర్చేస్ చేశారు, ఒక టీవీ కొనుగోలు చేశారు, దానికి కట్టడానికి మీ దగ్గర డబ్బు లేదు, 45 డేస్లో కూడా నాకు ఆ డబ్బు అరేంజ్ అవ్వదు అన్నట్లయితే మీరు ఈఎంఐకి ఇమ్మీడియట్ గా కన్వర్ట్ చేసుకోండి. ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీరు ఆల్మోస్ట్ 18% వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇది ఈ మినిమం అమౌంట్ డ్యూ అని మీరు కడతారు కదా, అన్పెయిడ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది ఆల్మోస్ట్ 42% ఉంటుంది. దానికన్నా తక్కువ 18% వరకు మీరు ఇంట్రెస్ట్ అనేది కట్టడం ఈఎంఐ మీద, అది మంచి ఆప్షన్ ఏం కాదు. బట్ 42% కట్టడం కన్నా బెటర్. సో దాని గురించి మీ దగ్గర డబ్బు లేకపోతే మినిమం అమౌంట్ డ్యూ పే చేసే బదులుగా ఈఎంఐ ఆప్షన్ లా కన్వర్ట్ చేసుకోండి, ఈఎంఐ లా తిరిగి కట్టండి. మూడోది, ఆటోపే ఆప్షన్ ని సెట్ చేసేయండి. మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు, దాన్ని బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసి దానికి వెళ్లాల్సిన పేమెంట్ ని మీరు ఆటో పే చేసేసారనుకోండి, అలాంటప్పుడు డెడ్ లైన్ మిస్ అయింది, దానిపైన ఫైన్ కట్టాలి, అలాంటిది ఉండదు. ఒకవేళ వాళ్ళు ట్రై చేస్తారు డిడక్ట్ చేసుకోవడానికి, క్రెడిట్ కార్డ్ డ్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10th డేట్, మీరు 10th డేట్కి బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, అలాంటప్పుడు ఎన్నిసార్లు అయితే క్రెడిట్ కార్డ్ పేమెంట్ ని వాళ్ళు పొందడానికి ట్రై చేస్తారో అన్నిసార్లు మీరు పెనాల్టీ కట్టాలి. 500, 600, దానిపైన జిఎస్టీ, ఇవి మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఆటోపే మిమ్మల్ని ఆ పెనాల్టీ నుంచి కాపాడుతుంది.
ఆటోపే ఏదైతే లింక్ చేస్తారో అకౌంట్లో దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. 4వది రిక్వైర్మెంట్స్ మీరు తెలుసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ పొందాలంటే అట్లీస్ట్ 21 ఇయర్స్ అయి ఉండాలి. కానీ స్లైస్ క్రెడిట్ కార్డ్ ని మీకు 18 ఇయర్స్ తర్వాత కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ మినిమం మంత్లీ అర్నింగ్ 20,000 కన్నా ఎక్కువ ఉండాలండి. అలానే డీసెంట్ రీపేమెంట్ రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. మీరు రీపేమెంట్ రికార్డ్ బాగాలేదనుకోండి, మీరు గనక ఈఎంఐ స్కిప్ చేశారనుకోండి, కాస్ట్లీ ఇంట్రెస్ట్ రేటు మీ మీద పడుతుంది. 5th పాయింట్, ఇంపల్స్ డిసిషన్ వద్దండి. ఫ్రెండ్స్ తో వెళ్తారు, మీకు ఏదో కొనిపించాలనిపిస్తుంది, మీ దగ్గర డబ్బు లేదు, అలాంటప్పుడు ఊరికే ఉండండి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, వాడుతా, నేను చాలా స్మార్ట్ అని నిరూపించుకోవడానికి వెళ్ళకండి. షో ఆఫ్ వద్దు క్రెడిట్ కార్డుతో. ఎందుకంటే దాని తర్వాత క్రెడిట్ కార్డు షో ఆఫ్ స్టార్ట్ చేస్తుంది కదా, అది మీకు చాలా ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. అయితే క్రెడిట్ కార్డ్ని దేనికి వాడాలి? కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఏదో ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మీ క్రెడిట్ కార్డు హెల్ప్ చేయాలి. అంటే ఏదో ఎమర్జెన్సీ, జాబ్ వెళ్ళిపోయింది, ఇంకేదో ప్రాబ్లం అయింది, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అలాంటప్పుడు షార్ట్ టర్మ్కి క్రెడిట్ కార్డ్ని మీరు వాడుకోవాలి ఫర్ జెన్యుయిన్ రీజన్స్. పార్టీల గురించి, ట్రిప్పుల గురించి కాదు, మెడికల్ ఎమర్జెన్సీ గురించి, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగలేదు, అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ని వాడండి. ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ కన్నా ఇంపార్టెంట్ ఇంకేది ఉండదు. నెక్స్ట్, ఫ్రీ రివార్డ్స్ కండి. మీరు వాడుతున్నారు, ప్రాపర్గా ప్లాన్ చేసి వాడినట్లయితే మీకు పాయింట్లు దొరుకుతుంది, రివార్డ్ పాయింట్స్, మూవీ టికెట్స్, ఇలాంటి కొన్ని ఆఫర్లు ఉంటాయి, దాన్ని మీరు వాడుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పర్కులు అంటే ఎయిర్పోర్ట్ లౌంజ్కి మీకు సంవత్సరానికి ఇంత, మీరు ఇంత స్పెండ్ చేస్తే ఇలాంటి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని మీరు వాడుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసి మీరు చూసినా కూడా మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్కి లోన్ కావాలి అన్నట్లయితే బ్యాంక్ మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? మీ రీపేమెంట్ రికార్డ్ని చూస్తే నమ్ముతుంది. అలాంటి రీపేమెంట్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఎలా చేసుకోవాలి? ఏదో మీరు క్రెడిట్ కార్డులో తీసుకుంటారు, ఈఎంఐలో తీసుకుంటారు, దాన్ని ప్రాపర్గా తిరిగి కడతారు. డెబిట్ కార్డ్ పైన కూడా మీరు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు మీరు లోన్లో తీసుకున్నారు 6 మంత్స్ అనుకోండి, 6 ఈఎంఐస్ కరెక్ట్గా కట్టేశారు. ఇలా మీరు ప్లాన్ చేసి యూజ్ చేసినట్లయితే మీ రీపేమెంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఓ, తీసుకున్నది చాలా జెన్యుయిన్గా, ప్రాంప్ట్గా ఈ వ్యక్తి తిరిగి కడుతున్నాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. అలాంటప్పుడు మంచి ఇంట్రెస్ట్ రేట్కి మీకు లోన్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీ రీపేమెంట్ రికార్డ్ బాగుంది కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ కూడా బాగా ఉంది. మీరు లోన్ తీసుకుంటే ప్రాపర్గా తిరిగి కడతారు అనే ఒక నమ్మకాన్ని బ్యాంకులకు కలిగిస్తుంది. అప్పుడు మంచి ఇంట్రెస్ట్ రేటుకి మీకు లోన్ ప్రోడక్ట్ దొరికే అవకాశం ఉంటుంది. సో బాటమ్ లైన్ ఇంతేనండి, క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా వాడండి, ఒక మంచి ఫ్రెండ్ లాగా దాన్ని ట్రీట్ చేయండి, మీ కష్టానికి అది హెల్ప్ అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా 45 రోజుల్లోనే మీరు తీసుకున్న క్రెడిట్ని తిరిగి కట్టేయండి, అది మీకు హెల్ప్ అవుతుంది. మీ డబ్బుని ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే స్లైస్ క్రెడిట్ కార్డ్ని మీరు చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.